ఏప్రిల్ రెండో విడత. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు. మార్చి నాటికి 1,00,000 గృహ నిర్మాణాలు పూర్తి. సో, మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏటా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని 2026, 27 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో మంజూరైన వివిధ దశల్లో నిలిచిపోయిన గృహాలను పూర్తి చేసేలా అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు వచ్చే ఏడాది పథకంలో వివరిస్తామని చెప్పారు. ఇందిరమ్మ తొలి దశ పథకంలో మార్చి నెలాఖరు నాటికి 1,00,000 గృహాలు, జూన్, జూలై నాటికి 3,00,000 నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు అద్దంకి మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారన్నమాట. అయితే బ్యాంకు రుణాలతో కార్లు కొనుగోలు చేసి డ్రైవర్లుగా కొనసాగుతున్న వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని, అర్హులందరికీ న్యాయం జరిగేలా ఇందిరమ్మ గృహాల పథకం నిబంధనలో మార్పులు చేయాలని అయితే కోరడం జరిగిందనమాట. 2 పడకల గదుల ఇళ్ల పథకానికి పెండింగ్ బిల్లు మంజూరు చేసి చిన్న చిన్న పనులు పూర్తి చేసి దాదాపు 18,000 గృహాలు త్వరలో కేటాయిస్తామన్నారు. పట్టణ పేదలకు గృహాలు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పనిచేసే ప్రాంతానికి 1-2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చి సొంత ఇంటి కలను నెరవేరుస్తామన్నారు. అర్హులకు గృహాలు రాకుంటే ఆ వివరాలు ఇవ్వాలి. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అటు జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇక ఆటో కార్మికుల సంక్షేమానికి ఒక పథకం అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు 2,00,000 లోపు రుణమాఫీ అమలు చేశామని కూడా చెప్పడం జరిగింది. సో, ఏదేమైనా మొత్తంగా ఏప్రిల్ నుంచి పేదలకు ఇంకా ఇల్లు లేని వారికి మళ్ళీ ఇల్లు అయితే కేటాయించబోతున్నారన్నమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.